5,000 పారితోషికం ఇవ్వడం కానీ నిజంగా చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మనమందరం మన ముఖ్యమంత్రి గారిని నిజంగా గొప్ప దేవుడిగా మనం భావించవచ్చు. మన భారతదేశం వివిధ కులాలు వివిధ మతాలకు ప్రతీక. ఎందుకంటే మనం ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్నా కూడా మనమందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండడం భారతదేశం యొక్క గొప్పతనం. మనము అని క్రిస్మస్ సంబంధించి కానీ, ముస్లిమ్స్ సంబంధించి కానీ, హిందూస్ సంబంధించి కానీ అన్ని పండుగలు అందరము కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇదే భారతదేశం యొక్క గొప్పతనము. ప్రభుత్వం వారు ముస్లిం సోదరులకు క్రైస్తవ సోదరులకు ఎంతగానో చేస్తున్నారు కాబట్టి అలా చెప్పడం జరిగింది. మరి మన మధ్యలో శ్రీ ఎత్తుల జోసెఫ్ గారు స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. వారు క్రిస్మస్ గ్రీటింగ్స్ కోరుతున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అడ్వాన్స్ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ శాఖ తరఫు నుంచి ఐటీ కార్యక్రమము చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే మధ్యాహ్నం ఏదైతే చెప్పినాడో కొంచెం బాధగా చెప్పినా అధికార పక్షంలో ఉండి కూడా విపక్షంలో ఉండేదాంట్లో మాట్లాడినా సత్యం సత్యమే. కాబట్టి నేను అధికారులని మరొకసారి కోరుతున్నామా, మనము ఎంత మందికి పిలిస్తే అంత వాళ్ళని గౌరవించినట్లయితుంది, సన్మానించినట్లయితుంది, గుర్తించినట్లయితుంది. మీరు దయచేసి ఎక్కడో చోట పిలవడంలో మీరు చేసే కొరత వల్ల వాళ్లకు మాకు మీరు దూరం పెంచే వాళ్ళు మార్చే విధంగా, ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా, ప్రతి ఒక్కరికి తోడుగా ఉండే విధంగా, ప్రతి ఒక్కరికి కూడా సమానంగా చూసే విధంగా, ఎక్కడ వివక్ష లేకుండా చూసే విధంగా ఏదైతే అనుకున్నామో అదే విధంగా 4 సంవత్సరాల ఈ 9 నెలల్లో ఈ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి కూడా సమానంగా చూసి, ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసి, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి కోసం పనిచేసింది అని చెప్పి నేను గర్వపడుతున్నాను. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని భారతదేశంలో సంవత్సరాల కోవిడ్ లాంటి ఒక విపత్తు రావడం, దాదాపు 2 సంవత్సరాల దాంట్లో ప్రభుత్వం ఎన్నో కష్టాలలో ఉండడం, దానివల్ల లోటు బడ్జెట్ ఉండడం, అయినా ఎక్కడ కూడా మీ అందరి ప్రార్థనల వల్లనే ఆయన ఏ ఒక్క పథకం కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ఆపకుండా ప్రతి ఒక్క కుటుంబానికి చేర్పేయగలిగినాడంటే దాంట్లో అంతో ఇంట్లో కాదు, మొత్తము మనందరి పేద వర్గాలవి ఈ ఆయనకు ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆ దీవెనలు ఉన్నాయి, ఆ ప్రార్థనలు ఉన్నాయి. కాబట్టి అంత బలంగా ఆయన చేయగలిగినాడని చెప్పి నేను గట్టిగా నమ్ముతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిషన్. గట్టిగా చెప్పండి కూడా. హ్యాపీ బర్త్డే టు జీసస్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ జీసస్, హ్యాపీ బర్త్డే. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas.